హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఈ వీడియోలో ఏంటి అంటే మా కన్నమ్మకి ఇప్పుడు 5 months స్టార్ట్ అయిపోయాయి. జనరల్గా 5 months స్టార్ట్ అయినప్పుడు బేబీ గర్ల్ అయితే బ్యాంగిల్స్ వేస్తారు కదా. సో ఇప్పుడు మా పాపకి బ్యాంగిల్స్ వేస్తున్నాం అనమాట. ఫస్ట్ గ్రీన్ బ్యాంగిల్స్ దేవుడికి ఎక్కించి తీసుకురావాలి. సో నేను ఊర్లో ఉన్నప్పుడే పోచమ్మ టెంపుల్లో దేవుడికి ఎక్కించి తీసుకొచ్చాను బ్యాంగిల్స్. సో ఆ బ్యాంగిల్స్ సెరమనీ అని నేను మంచిగా సెలబ్రేట్ చేద్దాము అనుకున్నాను. దానికోసం నా ఫ్రెండ్స్ని కొంతమందిని ఇన్వైట్ చేశాను, వాళ్ళు వస్తున్నారు. సో ఈ వీడియోలో మొత్తం ఈ బ్యాంగిల్ సెరమనీ నేను ఎలా చేశాను, అసలు డెకరేట్ ఎలా చేశాను, ఆ డెకరేషన్కి నేను ఏమేమి థింగ్స్ తీసుకున్నాను, సింపుల్ అండ్ నీట్ డెకరేషన్ ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను. కొంతమంది అనుకోవచ్చు బ్యాంగిల్ సెరమనీ కూడా చేస్తారా అని. మనకు సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. నా బేబీకి సంబంధించిన వరకు ప్రతి ఒక్కటి నేను సెలబ్రేట్ చేద్దాము అనుకున్నాను. బికాజ్ నాకు ఇప్పుడు ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. వర్క్ స్టార్ట్ అయితే కష్టమే చేయడము. సో ఇప్పుడు ఇంకా నేను మెటర్నిటీ లీవ్లో ఉన్నాను కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్క ఈవెంట్ సెలబ్రేట్ చేద్దాము అని అనుకున్నాను. అండ్ ఫస్ట్ డెకరేషన్ కోసం అని చెప్పి నేను జనరల్గా ఒక క్లాత్ స్టోర్కి వెళ్ళాను. అక్కడ నెట్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను. బికాజ్ నా మైండ్లో ఒక డెకరేషన్ ఉంది, దానికి రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్ నేను నెట్ ఫ్యాబ్రిక్లోనే కావాలి అనుకున్నాను. సో మల్టీ కలర్లో కొంచెం బ్రైట్ కలర్స్ అన్నీ చూస్ చేసుకున్నాను. ఈచ్ 1 మీటర్ పిక్ చేసుకున్నాను. అవన్నీ టైలర్ అంకుల్ దగ్గరికి తీసుకొని వచ్చి పైన ఇలా లైక్ మనం కర్టెన్స్కి ఉంటాయి కదా, అలా స్టిచ్ చేస్తున్నాను అనమాట అన్నిటికీ. సో అలా స్టిచ్ చేస్తే ఏంటి అంటే వేయడానికి నీట్గా ఉంటుంది. నా దగ్గర ట్రైపాడ్ స్టాండ్ ఉంది బ్యాక్ డ్రాప్ వేయడానికి. సో ఇదంతా ప్రిపరేషన్ అనమాట. ఒక 2-3 days ముందే అదంతా చేసుకున్నాను. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్, లైక్ ఈరోజే బ్యాంగిల్ సెరమనీ చేస్తున్నాము. మా చెల్లి కూడా వచ్చింది అనమాట. సో మేము ఇద్దరం కలిసి డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. కనమ ఇంకా లేవలేదు. సో మార్నింగ్ అది లేచేలోపు అన్నీ చేసేద్దాము అని అనుకున్నాము. ఇక్కడ నేను టోటల్గా 7 కలర్స్ తీసుకున్నాను. ఈ వైట్ కలర్ నెట్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయన్నమాట. సో వాటికి నేను సపరేట్గా ఇప్పుడు ఏం కొనలేదు. సో జస్ట్ 7 కలర్స్ తీసుకున్నాను. ఈచ్ మీటర్కి 50 రూపీస్. 350 రూపీస్లో నాకు ఈ ఫ్యాబ్రిక్ అంతా వచ్చేసింది. అండ్ ఇక్కడ పైన పెడుతుంది కదా, వాటిని నేను జనరల్గా కలర్ పేపర్స్ తీసుకున్నాను అనమాట. A4 షీట్లో ఉంటాయి పేపర్స్. అవి ఈచ్ షీట్ 2 రూపీస్ అలా ఉంటాయి. నాకు టోటల్గా 100 రూపీస్ ఏమో అయింది అన్ని షీట్స్కి. సో టోటల్ నాకు డెకరేషన్ కాస్ట్ 450 అయిందనమాట. ఇంకా ఇవన్నీ ఆ షీట్స్తో ఇలా చేశాను నేను. ఇది చేయడం సింపుల్గానే ఉంటుంది. నేను దాన్ని వీడియో క్యాప్చర్ ఏం చేయలేదు, బట్ చాలా సింపుల్గానే ఉంటుంది. ఈ నెట్స్ పెట్టడం ఈజీగానే అయిపోయింది, కానీ దానిపైన స్టిక్ చేసే ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, పేపర్ ఫ్లవర్స్, అవి మాత్రం అస్సలు స్టిక్ అవ్వట్లేదు డబుల్ ప్లాస్టర్తో పెడితే. అంతలోపే మా ఫ్రెండ్ వచ్చిందనమాట. సో కన్నమని దానికి అప్పచెప్పేసాము. ఈ డెకరేషన్ కొంచెం టైం పట్టేలా ఉంది అని చెప్పి. అప్పుడే మళ్ళీ ఇంకా మా చెల్లి ఒక ప్లాన్ ఇచ్చిందనమాట, వీటిని స్టిచ్ చేద్దాము అని చెప్పి. నాకు ఫస్ట్ వీటిని స్టిచ్ చేయడం ఏంటి అని అనిపించింది, బట్ ఆలోచిస్తే అదే బెటర్ ఐడియా అనమాట. అసలు ఎన్నిసార్లు స్టిక్ చేసినా కూడా పడిపోతూనే ఉన్నాయి. మొత్తం ఈవెంట్ అయ్యే వరకు అస్సలు ఉండవు అని అర్థమైపోయింది. సో నెక్స్ట్ సింపుల్గా సూది దారం తీసుకొని ఇంకా స్టిచ్ చేసేసాము అన్నింటినీ. అప్పుడు ఈజీగా ఆగిపోయాయి అనమాట. మా నానమ్మనేమో లంచ్ ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ బిజీగా. సో నానమ్మ కిచెన్ చూసుకుంటుంది, ఇంకా చెల్ల నేను ఇంకా డెకరేషన్ చేసేస్తున్నాము. కన్నమనేమో ఫ్రెండ్కి ఇచ్చేసాము. ఎవరి పనుల్లో అందరం బిజీ ఉన్నాం అనమాట. అసలు ఏం సతాయించలేదు కన్నమ్మ ఇవాళ కూడా. ఎంత గుడ్ గర్ల్, అసలు ఏదైనా ఈవెంట్ ఉంటే ఏం డిస్టర్బ్ చేయదు. అంతలోపే హితా కూడా వచ్చేసింది. కొన్ని టాయ్స్ ఇంకా క్యాబ్ తీసుకొని వచ్చింది. కరెక్ట్ టైంకి తీసుకొచ్చింది. నేను అసలు క్యాబ్ కొందాము అని అనుకున్నాను, దానికి ఎలా తెలిసిందో కానీ అదే కరెక్ట్ టైంకి తీసుకొచ్చింది అనమాట. ఇది దానికి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. అసలు మేము కలిసి అయితే చాలా డేస్ అయిపోయింది. నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక నేను మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉన్నాను కదా, ఇంకా కలవడం కుదరలేదు. మధ్యలో ఒక్కసారి హైదరాబాద్కి వస్తే కలిసామన్నమాట. ఇప్పుడు చాలా డేస్ అయితే కలిస్తే అసలు ఇన్ని ముచ్చట్లు ఉన్నాయో పెట్టుకోవడానికి. బట్ ఇంకా ఈవెంట్లో బిజీ ఉన్నాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చుందాంలే అనుకున్నాము. ఇంకా పైన వరకే పెట్టాను, కానీ కింద ఎందుకో బ్లాంక్ ఉన్నట్టు అనిపించింది 2 sides. సో ఇంకా 2 sides కూడా అలా స్టిచ్ చేసేసాను అనమాట మిగిలిన ఫ్లవర్స్తో. అప్పుడు ఇంకా లుక్ బాగా అనిపించింది. అండ్ ఇంట్లో ఇంతకుముందు ఎప్పుడు ఆర్డర్ చేసిన లైట్స్ ఉండే అనమాట. చిన్న చిన్న లైట్స్ ఉంటాయి కదా, అమెజాన్లో దొరికేస్తాయి. సో వాటిని యాడ్ చేశాను. యాడ్ చేశాక ఫైనల్ లుక్ ఇలా ఉందనమాట. ఒకసారి చూడండి. మీకు నా డెకరేషన్ ఎలా అనిపించింది, ఈ ఐడియా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా నేను ఇక్కడ ఒక మంచి సిల్వర్ ప్లేట్లో బ్యాంగిల్స్ అన్ని సెట్ చేసుకుంటున్నాను. ఇవి ఫస్ట్ గ్రీన్ బ్యాంగిల్స్ మెయిన్గా వేయాలి. గోల్డ్ బ్యాంగిల్స్ వేసినా వేయకపోయినా పర్లేదు, అది మన ఇష్టము. బట్ గ్రీన్ బ్యాంగిల్స్ అయితే మెయిన్ అనమాట. సో వాటికి ఆల్రెడీ నేను దేవుని దగ్గర ఎక్కించుకొని వచ్చాను టెంపుల్లో. బట్ ఇంట్లో కూడా ఒక్కసారి పూజ చేద్దాము అని చెప్పి ఇంకా పూజ చేసేసాను. ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాంలే అని చెప్పి
చాలా క్యూట్గా ఉన్నాయి కదా, చిన్నగా బ్యాంగిల్స్. ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇదంతా ఒక పని అయిపోయింది. బట్ నెక్స్ట్ కన్నమ్మని రెడీ చేయాలి. అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కన్నమ్మకి డ్రెస్ వేద్దాము అనుకున్నాను. బికాజ్ ఆ లంగా బ్లౌజ్ క్యారీ చేయడం కొంచెం కష్టం, ఎక్కువసేపు ఉండదు కదా. ఇదే అనమాట కన్నమ్మకి బ్యాంగిల్ సెరమనీకి తీసుకున్న అవుట్ఫిట్. అసలు అమ్మాయిలకైతే ఎన్ని అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, మనకు నచ్చిన కలర్స్ చాలా కలర్ఫుల్గా రెడీ చేయొచ్చు. అంతా అయిపోయింది అనుకున్నాను, బట్ ఈ బోర్డు ప్రిపేర్ చేయడం మర్చిపోయాను అనమాట. సో లాస్ట్ మినిట్లో గుర్తొచ్చింది. ఇంకా మా చెల్లికి చెప్పాను, అది చేసేస్తుంది. ఇంకా సిస్టర్స్ ఉంటే ఇదే అడ్వాంటేజ్ కదా, మనం ఏది మర్చిపోయినా కూడా నేను ఒకేసారి చిట్టి అది చేసేవా ఇది చేసేవా అని నేను చెప్పేస్తే అది చేసేస్తుంది అనమాట. పాపం చిరాకు కూడా పడదు, ఏది చెప్పినా నేను ఏది మిస్ అయిపోయినా కూడా చేసేస్తుంది. అండ్ ఫైనల్లీ బోర్డు కూడా పెట్టేశాను, ఇక్కడ చైర్ కూడా వేసేసాను. ఇదే అనమాట ఫైనల్ లుక్. ఇంకా బ్యాంగిల్ సెరమనీ స్టార్ట్ చేయడానికి కార్తీక్ని పిలిచాను. అసలు కార్తీక్ మార్నింగ్ నుంచి చాలా బిజీ ఉండే అనమాట. ఇవాళ వర్కింగ్ డే, ఆయనకి లీవ్ ఏం పెట్టలేదు, ఏదో డెలివరీ ఉందంట, సో లీవ్ పెట్టడం కుదరదు అని చెప్పాడు. ఇంకా కన్నమ్మకి హెయిర్ బ్యాండ్ పెడుతున్నాను. మా చెల్లి ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఆ హెయిర్ బ్యాండ్ ఏం పెట్టొద్దు, అస్సలు బాగాలేదు, హెయిర్ బ్యాండ్ లేకుండానే చాలా క్యూట్గా ఉంది అని చెప్పారు. నేనే స్టిచ్ చేశాను హెయిర్ బ్యాండ్. ఒక 1 hour టైం తీసుకొని అంత కష్టపడి స్టిచ్ చేస్తే అసలు పెట్టనివ్వలేదన్నమాట. సర్లే పోనీ అందరు చెప్తున్నారు కదా అని తీసేశాను. ఒకసారి పిక్చర్స్ చెక్ చేసుకుంటున్నాను లైటింగ్ ఎలా ఉంది అని చెప్పి. బికాజ్ అంత ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత అసలు పిక్చర్స్ బాగాలేవు, లైటింగ్ బాగాలేదు అని అంటే ఏదో డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకే ఫస్టే చెక్ చేసేసుకుంటున్నాను. అండ్ నేనే బ్యాంగిల్స్ వేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ కన్నమ్మకి. అదేంటో వింతగా చూస్తుంది అనమాట, ఏం వేస్తుంది నాకు అని చెప్పి. వాళ్ళకి ఐడియా ఉండదు కదా. అంత చిన్న చిన్న బ్యాంగిల్స్ చిన్న చేతులకి వేయాలంటే కొంచెం భయం వేసింది నాకు, పగులుతాయేమో అని చెప్పి. బికాజ్ అవి మట్టి బ్యాంగిల్స్, అవే వేయాలి అంట. యాక్చువల్లీ ప్లాస్టిక్వి కూడా ఉంటాయి కానీ అవి కాదు, ఇవే మెయిన్ వేయాల్సినవి అని చెప్పారనమాట. ఇంకా నెక్స్ట్ కార్తీక్ వేస్తున్నాడు. కార్తీక్ అయితే ఇప్పటివరకు బ్యాంగిల్స్ ఎవరికి వేయలేదంట, ఫస్ట్ కన్నమ్మకే వేస్తున్నాడంట చెప్తున్నాడు. ఇంకా కూతురు పుట్టిన తర్వాత అన్నీ చేయాల్సిందే కదా. కన్నమ్మ కొంచెం క్రాంకీగానే ఉంది డే అంతా, పాపం ఏడుస్తుంది అనమాట. ఎందుకో మరి దానికి డ్రెస్ కంఫర్టబుల్గా లేదా బ్యాంగిల్స్ వేస్తుంటే నచ్చట్లేదో తెలియలేదు. పాపం చాలా ఇబ్బంది పడింది, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం ఇబ్బంది పడింది. ఆగుతూ వేస్తున్నాం అనమాట. నేను కార్తీక్ వేసాక ఒక 10-15 minutes ఆగి మళ్ళీ నా ఫ్రెండ్స్ మళ్ళీ కాసేపు ఆగి చెల్లి అలా వేసాము. దానికి కంఫర్టబుల్గా ఉంచడం మెయిన్ ఇంపార్టెంట్ కదా, అందుకే అలా చేసామన్నమాట. ఇక్కడ హితా బ్యాంగిల్ వేసి నార్మల్గా హ్యాండ్కి కిస్ చేసింది కదా, అసలు రెడ్ కలర్ అయిపోయింది. సడన్గా చూసి నేను భయపడ్డా, లైక్ ఏదైనా బ్యాంగిల్ కుచ్చుకుందేమో అని చెప్పి. బట్ అది దాని లిప్స్టిక్ అంట. అమ్మయ్య అనుకున్నా అనమాట. సడన్గా ఒక్కొక్కసారి అలా అవుతుంది కదా. వీళ్ళిద్దరు హిత ఇంకా రమ్య అయితే చిన్నప్పటి నుంచి నా స్కూల్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మా 6th class నుంచి మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అనమాట. మీకు కూడా అలా ఎవరైనా ఆల్ టైమ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మా చెల్లి వచ్చింది. టోటల్గా 5 members వేసాము. ఎంతమంది అయినా వేయొచ్చు బ్యాంగిల్స్, బట్ 5 members అయితే మ్యాండేటరీ. మా చెల్లితో అయితే అసలు ఒక్క పిక్చర్ కూడా సరిగ్గా తీసుకోలేకపోయాము. పాపం అది ఆల్మోస్ట్ 200-250 kilometers ట్రావెల్ చేసి వచ్చింది కన్నమ్మ కోసము. బట్ ఇంకా నో లక్ అనమాట. అది అసలు చాలా క్రాంకీగా ఉండే, అది తీస్తున్నప్పుడు ఏడుస్తూనే ఉంది. ఇంకా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి వదిలేసాము. ఇంకా నానమ్మ కొన్ని పిక్చర్స్ తీసుకుంది. మా నానమ్మ కూడా ఫొటోస్ తీసుకోవడం అంటే చాలా ఇష్టము, మెమొరీస్లో ఉంటాయి అని చెప్పి అనుకుంటుంది అనమాట. కన్నమ్మ ఇంకా కంటిన్యూస్గా ఏడుస్తుంది కదా అని చెప్పి వీళ్ళు రూమ్కి తీసుకొని వచ్చి దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ అయితే వాళ్ళు ఫస్ట్ ఊ అంటావా మా అమ్మ అలాంటి సాంగ్స్ పెట్టారనమాట. బట్ నేను రాగానే మళ్ళీ దేవుడు సాంగ్స్ పెట్టారు. అంత ఫన్ అనిపించిందో అసలు. నేను కన్నమ్మ అయితే ఏంట్రా బాబు ఈ పిచ్చోళ్ళ దగ్గర నన్ను వదిలేసి వెళ్ళింది మా మమ్మీ అనుకుంటుంది అనమాట. వాళ్ళంతా మ్యాడ్గా ఫన్నీగా బిహేవ్ చేస్తున్నారు. అది మాత్రం షాకింగ్గా చూస్తుంది, ఏం చేస్తున్నారా వీళ్ళు అని. ఇంకా అంతలోపే మా లంచ్ టైం అయిందనమాట. ఇవాళ ప్యూర్ వెజ్ చేసుకున్నాం మేము. పప్పు, చారు, బెండకాయ కర్రీ అండ్ స్వీట్.
అండ్ అప్పడాలు అయితే మ్యాండేటరీ కదా. మేమందరం ఇక్కడ కింద కూర్చొని తింటుంటే రమ్య అయితే స్పెషల్గా పైన కూర్చుందనమాట. దానికి స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి అంట. నాకైతే వెజ్ కన్నా నాన్ వెజ్ చేయడమే ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే నాన్ వెజ్ అయితే ఒక చికెనో లేదా మటనో వండేసినా సరిపోద్ది. బట్ వెజ్ అయితే దానికోసం స్వీట్ చేయాలి, అప్పడాలు చేయాలి, ఒక కర్రీ కాదు మళ్ళీ ఇంకో 2-3 కర్రీస్ చేయాల్సి వస్తుంది. అందుకే నాన్ వెజ్ అయితే సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇంకా అలా లంచ్ చేసేసి కూర్చున్నాము. ఇంకా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏంటో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారనమాట, వర్క్ చేస్తూనే ఉన్నారు. నాకైతే వర్క్ ఆపేసిన తర్వాత అసలు ఒకప్పుడు నేను వర్క్ ఎలా చేస్తుండేనో ఏమో అనిపిస్తుంది. ఇంకా స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటికైతే చాలా రిలాక్స్డ్గా ఉంది. అసలు వర్క్ గురించి మొత్తం మర్చిపోయాను. ఇంకా అలా కూర్చొని టైంపాస్ చేస్తున్నాం అనమాట. ఇంకా మేము ఫ్రెండ్స్ అందరం కలిస్తే నన్నే రోస్ట్ చేస్తారు అందరూ. ఇలా మీ ఫ్రెండ్స్ కూడా అందరు గ్యాంగ్ కలిసినప్పుడు ఎవరినో ఒకరిని రోస్ట్ చేస్తూ ఉంటారు కదా. మా గ్యాంగ్లో అయితే నేనే అనమాట. బట్ నేను అన్నీ ఫన్గానే తీసుకుంటాను. ఎవరైతే జోవియల్గా ఉండి అన్నీ ఫన్గా తీసుకుంటారో వాళ్ళపైనే ఫన్ చేస్తారనమాట. ఏ ముందులే కాసేపు మన వల్ల నవ్వుకున్నారు అని అనుకుంటాను. అంతలోపే ఈవినింగ్ అయిపోయింది. అసలు టైం ఎంత ఫాస్ట్గా అయిపోయిందో, ఎప్పుడు ఈవినింగ్ అయిందో వాళ్ళు ఎప్పుడు వచ్చారో కూడా తెలియలేదు. అసలు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే టైమే తెలీదు. ఇంకా ఈవినింగ్ అవ్వగానే సమోసా అండ్ టీ మ్యాండేటరీ కదా. అలా టీ ఇంకా సమోసా వచ్చిన టైంకి కార్తీక్ అయితే ఫుల్ హ్యాపీ. టీ లవర్ అనమాట. టైంకి టీ ఉంటే చాలు, రోజుకి ఒక 5-6 సార్లు టీ పోసినా తాగుతాడనమాట. ఏంటో ఇలా చాలామందిని చూసాను నేను చాయ్ పిచ్చి వాళ్ళని. ఇంకా లేట్ అయిపోయింది, బాయ్ టైం అనమాట. నా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇంకెప్పుడు కలవాలి అని ప్లాన్ చేసుకుంటున్నాము. ఇంకా ఆల్మోస్ట్ అందరం హైదరాబాద్లోనే ఉంటున్నాము ముగ్గురం కాబట్టి ఇంకా ఫ్రీక్వెంట్గానే కలవచ్చు ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు. రమ్య వాళ్ళు అయితే మా ఇంటికి దగ్గరనే ఒక 3-4 కిలోమీటర్స్ అంతే, ఎప్పుడైనా కలవచ్చు. బట్ హితవాళ్ళ ఇల్లే కొంచెం దూరం అనమాట. బట్ ఇంకా ఇలాంటి ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా కన్నమ్మకి వేసిన బ్యాంగిల్స్ అయితే 1 డే ఖచ్చితంగా ఉంచమని చెప్పింది మా మమ్మీ. సో ఈరోజు నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ తీసేస్తాను గ్రీన్ బ్యాంగిల్స్. ఇంకా గోల్డ్ బ్యాంగిల్స్ అయితే అలాగే ఉంచుదాం అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఎలా అనిపించింది బ్యాంగిల్ సెరమనీ? మా కన్నమ్మ బ్యాంగిల్ సెరమనీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ do like, share and subscribe to our channel. Bye bye. We'll meet you in next video.